Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రానే రాదు అని ముక్త కంఠంతో చెప్తుంది ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? గతంలో ఎలక్షన్లో కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ అరాచకత్వం, అమరావతి రాజధానిగా లేకుండా చేయటం, పోలవరం పూర్తి చేయకపోవటం, రోడ్లు అస్తవ్యస్తం అవటం, మద్యపానం ఏరులై పారటం, నకిలీ మద్యం, ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అధపాతాలకు వెళ్ళిపోయింది. సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయే తలికి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయింది. అది అందరికి తెలిసిన అంశమే. కాబట్టి వైసీపీ పాలన అధికారం ఇప్పుడు కూటమి వచ్చింది 124 సీట్లతో. వచ్చిన తర్వాత మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు, నిన్న తన యొక్క జనసేన పార్టీ యొక్క సంస్థాగతంగా పదవులు అధిరోహించిన అందరికి కూడా ప్రమాణం చేపిస్తా పదవి బాధ్యత అనే కార్యక్రమం చేపట్టారు. పదవి పొందటమే కాకుండా బాధ్యతతో మెలగాలి అని చెప్పారు. ఎటువంటి డబ్బు కోసం పనిచేయకూడదు, సెటిల్మెంట్లు, సివిల్ మ్యాటర్స్ లో తలదొచ్చకూడదు, బాధ్యతతో పనిచేయండి ఏ పదవి అని చెప్పి ఒక క్యాడర్ను ఉద్దేశించి చెప్పడం అనేది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలా. అంత అంకిత భావంతో నిన్న సభ నిర్వహించారు. విశేషంగా ప్రజలు వచ్చారు. పదవులు పొందిన వాళ్ళు బాధ్యతతో పనిచేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఒకటే మాట చెప్పాడు వైఎస్. గతంలో ఎలక్షన్లో కూడా మనం చూసాం, జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి నిజంగా అధపాతాలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్ గారు. మనం చూసాం. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పినారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులందరూ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పరిమితిపోయారు. మంత్రులందరూ ఆయన చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయింది, మనందరూ తెలిసిన అంశమే. మరి ఇకపోతే సుదీర్ఘమైన ఆలోచన, ఎక్కడా గెలిచిన ఆ వ్యక్తి ఈ రోజు 21 సీట్లు తీసుకుని 21 గెలిపించుకున్నారు. 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు. త్వరలో రాజ్యసభలో కూడా అడుగు పెట్టబోతుంది. ఇందుగలడు అందు లేదని ఎందెందు వెతికినా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, కేరళ, ఇటు ఢిల్లీ, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమైపోతుంది. ఎందుకంటే అతను హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని భుజానికి ఎత్తుకొని ఆయన పయనించిన తీరు మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ దేశ ప్రధానమంత్రి అయితే ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజుల నుంచి కోపం వస్తుంది? అది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ విషయం కావచ్చు, తర్వాత జరిగిన మీటింగ్లో కూడా నేనున్నంత వరకు వైసీపీకి రాదు, మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీసి కూర్చోబెడతానని చెప్పారు మొన్ననే. అది మామూలు విషయం కాదు. ఒక నాయకుడు అంత కోపం వచ్చిందంటే అది ఆలోచనతో మాట్లాడడం మనం అనుకోవాలా. ఎందుకంటే పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు మిగతా పెట్టుబడులు పెడతానికి వస్తే 2 నెలల్లో మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి బెదిరించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మనం చూసాం. అది కరెక్ట్ కాదు. నేను ఇంతవరకు ఓపికగా వహించాను, 2 సంవత్సరాలు ఓపికగా పట్టాను, ఇక అది కుదరదు. నేను అంటే ఇంటికాడ నుంచి వచ్చే లోపు మళ్ళీ ఇంటికి వెళ్లే లోపు ఎప్పుడు చనిపోతామో తెలియదు. నేను చనిపోయే లోపు అందరికీ కూడా కూర్చోబెట్టి తాట తీసి వాళ్ళ చేతుల్లో గీతలు కూడా లేకుండా చేస్తున్నాడు అన్నాడంటే మరి ఎంత ఆలోచనతో ఆవేదనతో అన్నాడు మనం అర్థం చేస్తుంది. 45 గంటలు నాకు చాలు, ఎవరెవరు దీంట్లో ఉన్నారో వాళ్ళంతా చూస్తానని చెప్పి కబడ్దారని చెప్పేసి అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారితో పాటుగా కేడర్ అంతా ఉద్దేశించి చెప్పింది మనం చూసాం. ఇకపోతే నిన్ననే జనసేన కేడర్తో మాట్లాడుతా పదవి బాధ్యత, పెట్టుబడిదారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా బెదిరించే పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి వచ్చారు, ఇది కరెక్ట్ కాదు అని ఒకవైపు చెప్పడం, 2 రోజు బాధ్యతతో 58 రోజులు మన కోసం ఆమరణ దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాముల పేరుని పోలవరానికి పెట్టాలని చెప్పి సూచించటం ఇది గొప్ప విషయం కాదా? ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పేరు, ఆయన కుమారుల పేరు, లేకపోతే ఆయనకు నచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకోవటం ఆనవాయితీగా మొదటి నుంచి మనం 4 దశాబ్దాలను చూస్తున్నాం. కానీ డొక్కా సీతమ్మ గారు ఎట్లా వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే. అల్లూరి సీతారామరాజు గారు ఎట్లా? మన్యంధర పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే. గ్రామాలకి 7 దశాబ్దాలైన గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్స్, గిరిజనులకి ఆ రోడ్డు మార్గం వేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కట్ చేస్తే ఆంధ్రలో జీవనాడి పోలవరం 2027 పూర్తవుతుంది, దానికి కూడా పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని చెప్పి చెబుతా ఒకటే మాట అన్నాడు, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశానికి కావచ్చు, సమగ్రతకి భంగం కలిగించి బెదిరిస్తే చూస్తా ఊరుకోను, వాళ్ళందరూ అంతు చూస్తానని చెప్పేసి బహిరంగాన చెప్పడం జరిగింది. ఎన్ని ఎత్తులు వేసినా నా స్ట్రాటజీ నాకుంది, దానికోసం ఎంత స్ట్రాటజీ, ఎన్ని వ్యూహాలకైనా నేను ముందుంటానని చెప్పాడు. ఎందాకైనా వెళ్తానన్నా అంటే దాన్ని బట్టి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అందరికీ అర్థమవుతా ఉంది. కానీ ప్రతిది కూడా స్థితప్రజ్ఞుడిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాటు తెలియడు. ప్రజల్ని మన కోసం గెలిపించిన ప్రజలకి మనం పనిచేయాలి, వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి బాహాటంగానే చెప్తా కేడర్ అందరూ కూడా చెప్పారు. నోట్ సెటిల్మెంట్స్ మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు చేయొద్దని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా మనకు గౌరవిస్తున్నారంటే మన ఆశయం అంత గొప్పది కాబట్టి మనల్ని అంత ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు. కాబట్టే మనం చెప్పినట్టుగా దాదాపు 68 లక్షల మందికి జీవనాడి 3050 కోట్లతో మనం జల్ జీవన్ మిషన్కి పొట్టి శ్రీరాములు అమరజీవి పేరు పెట్టింది మనం చూసాం గోదావరి జిల్లాలో నిడదవోల్లో. మరి ఆ విధముగా ఈరోజు ఆయన చెప్పిన తీరు సరాద్దరు కాటనప్పుడు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, శ్రీనివాస వర్మ గారు చెప్పినట్టు భవిష్యత్ తరాలు
68 లక్షలకి మంచినీరు ఇంటింటికి వెళ్తే గనక కుళాయిలు, డెఫినెట్గా జల్ జీవన్ మిషన్ కాన్సెప్ట్ 3,050 కోట్లతో ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రామాలన్నీ 33 నియోజకవర్గాలు 36 మండలాలు 68 లక్షల మంది ప్రజలు దాహార్ది తీర్చిన వారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పిన ప్రజా సమస్యల కోసం మనం పాటుపడాలి అని నిన్న మన పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో ఆయన చెప్పడం ఏదైతే ఉందో, తనకున్న ఆలోచన, తనకున్న ప్రజాస్వామ్యం మీద నమ్మకం, దేశ ప్రధాని మోదీ గారి మీద ఉన్న నమ్మకం, 4 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న అనుభవం, ఇవన్నీ చూస్తే రాబోయే 15 సంవత్సరాలు నేనున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రాదు అని పలు సందర్భాలు అనటం చూస్తుంటే, ఆయన అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. ఒకవైపు ఈ రోజునే నిడదవోల్లో ఇక వేరే పెనమలూరులో కూడా రౌడీ షీటర్లని వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తా ఉన్నారు. రెడ్ బుక్ ఇంకా 3 పేజీలు అయిపోయింది, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని ఒకవైపు లోకేష్ చెప్తున్నాడు. ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇదేది ఆటవిక రాజ్యం కాదు, ప్రజాస్వామ్యతంగా గెలిచిన కూటమి కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది, భరోసా ఇవ్వాల్సింది. పెట్టుబడులు ఒకవైపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ సెంటర్ విశాఖపట్నంలో వస్తూ ఉంది. ఓరవకల్లు కావచ్చు, కర్నూలులో కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీలు వస్తున్నాయి. ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లాలతో కూడా టూరిజం ప్రాజెక్ట్స్, అక్కడ గోదావరి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒకవైపు ఆందోళన రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతానికి మొన్ననే 12.5 లక్షల కోట్లతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తూ ఉంటే, కాగ్రిజెట్ తో పాటు ఇన్ఫోసిస్, గూగుల్, అదాని గ్రూప్స్, రిలయన్స్ ఇంతమంది వస్తున్నప్పుడు మనకు వారికి భరోసా ఏ విధంగా ఇవ్వాలి? లా అండ్ ఆర్డర్ ముఖ్యం కదా. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాం, మేము వచ్చిన 2 నెలల్లోనే మిమ్మల్ని అందరం లోపలేస్తాం అనేది, అది అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా మంది అంటున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటని మనం అందరూ చూడాలి. ఎందుకంటే నాయకులు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు కస్టోడియన్గా ఉండాలి తప్పితే, ప్రజల్ని బానిసలాగా చూస్తూ ప్రజల్ని బెదిరించే ధోరణిలో ఎవరు ఉండకూడదనేది సర్వత్రా అందరూ చెప్తున్నమాట.